अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदहु व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिइहसान इला यौमिद्दीन अम्मा बअद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अफ़ग़ैर दीनिल्लाहि यबग़ून व लहु अस्लम मन फ़िस्समावाति वल अर्दि तौअन व करहन व इलैहि युरजऊन। తొలగింపబడ్డ శైతాను నుండి రక్షింపబడ్డకై అల్లాహ్ యొక్క శరణు కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియులారా, ధర్మము నుండి దూరముగా ఉండటం వల్ల కలిగే నష్టాలు, పర్యావసనము, దీన్ని తెలుగులో అంటారు దీన్ సే దూరీ కా నుక్సాన్ ఔర్ ఉస్కా అంజామ్. ధర్మం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల యొక్క రక్షణ కొరకు ఈ లోకంలో పంపించారు. ధర్మము మానవులకు కారుణ్యం, ధర్మం మానవులకు శాపం కాదు. చాలామంది ధర్మం మానవులకు శాపము అని అనుకుంటున్నారు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు చదివిన ఆయత్ ద్వారా మీరు ఇస్లాం అనే ఈ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర ధర్మాన్ని వెతుకుతున్నారా? భూమి ఆకాశాల్లో ఉన్నవారంతా కూడా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఆయనకు లోబడి నడుచుకుంటున్నారు. దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తాను. ధర్మము నుండి వైదొలగటము, ధర్మము నుండి దూరంగా ఉండటము అనేది ఎలాగైతే ఒక రైల్వే ట్రాక్ మీద ట్రైన్ నడుస్తుంది, ఆ ట్రాక్ నుండి దూరంగా ఉంటే ఆ ట్రైను యాక్సిడెంట్ అయ్యి ఏ మాత్రం గమ్యానికి చేరదు. ట్రాక్లో సక్రమంగా నడిస్తేనే అది గమ్యానికి చేరుకుంటుంది. ధర్మము కూడా మానవులకు ఒక ట్రాక్ లాంటిది. అందులో ఉంటేనే, ఆ గాడిలో ఉంటేనే గమ్యానికి చేరుకుంటాము. లేకపోతే ఎక్కడికి అక్కడే ఉంటాము, లేదా మార్గము తప్పి ఎక్కడికో వెళ్ళిపోతాము, లేదా జీవితమే అతలాకుతలమైపోయి సర్వనాశనమైపోతాము. అలాగే మరొక ఉదాహరణ ఇస్తాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూరా జారియాత్లో అంటున్నారు, వస్సమాఇ జాతిల్ హుబుక్. అనేకమైన మార్గాలతో కూడి ఉన్నటువంటి ఆకాశము సాక్షిగా, ఆకాశములో అనేకమైన మార్గాలు అంటే ఏమిటి? ఈరోజు మనం చాలా సులువుగా తెలుసుకోగలము. దానిని కక్షలు అని, ఆర్బిట్స్ అని, కైకసాయి అని ఉర్దూలో అంటారు. ఈ కక్షలలో విశ్వములో ఉన్నవన్నీ కూడా నడుస్తున్నాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా కక్షలలో నడుస్తున్నాయి. ఈ కక్షలు, వీటి కొరకు వేసినది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ కక్షలలో నడిస్తే అవి తమ గమ్యానికి ఖచ్చితంగా చేరుకుంటాయి. ఆ కక్షలలో ఇష్టమున్నా లేకపోయినా నడవాలి, అప్పుడే అవి గమ్యానికి వెళ్తాయి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ జాతి కొరకు భూలోకంలో ప్రవక్తలను పంపారు, అంబియాను పంపారు. ఆ ప్రవక్తలు మానవుల కొరకు ఆదర్శమూర్తులుగా ఈ లోకం నుంచి గతించారు. వారు నడిచినటువంటి మార్గాలే మనకు కక్ష. ఆ కక్షలో మనం నడిచినట్లయితే మనము కూడా గమ్యానికి ఖచ్చితంగా చేరుకుంటాము. అందుకే ఇస్లాం అనేది ఒక మార్గము. ఆ మార్గము వేసినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరైతే ఇస్లాం అనే మార్గం నుండి దూరంగా ఉంటారో
వారు తమ మార్గం నుండి తప్పి అపమార్గంలో వెళ్ళి చివరికి నరకంలో వెళ్తారు. దానిని గురించి ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4వ సూర నిసా ఆయత్ నంబర్ 115లో అంటున్నారు, వమై యుషాకికిర్ రసూల మిన్ బాది మా తబయన లహుల్ హుదా వయత్తబి గైర సబీలిల్ ముమినీన నువల్లిహి మా తవల్లా వ నుస్లిహి జహన్నమ వసఅత్ మసీరా. ఎవరైతే అల్లాహ్ యొక్క ప్రవక్తకు విరుద్ధంగా వెళ్తారు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త ఆయన అనుచరులైనటువంటి విశ్వాసుల మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గాన్ని అనుసరిస్తారు, ఆ మార్గమే వారి కొరకు అల్లాహ్ సులభతరం చేస్తాడు. చివరికి వారు ఆ మార్గములో వెళ్తూ నరకములో పడతారు. కావున ఇస్లాం నుండి దూరం అవ్వటం అనేది మానవునికి ఇహములో కూడా నష్టమే, పరములో కూడా నష్టమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే సూరా హజ్ సూరా నంబర్ 22 ఆయత్ నంబర్ 11లో అల్లాహ్ అంటున్నారు, వమినన్ నాసి మై యఅబుదుల్లాహ అలా అర్ఫిన్ ఫైన్ అసాబతు ఖైరున్ నిత్మఅన్న బిహి వైన్ అసాబతు ఫిత్నతున్ ఇన్ఖలబు అలా వజ్హి ఖసిర దునియా వల్ ఆఖిరా ذلك هو الخسران المبين. కొంతమంది ప్రజలలో ధర్మములో తీరాన్న నిలబడి అల్లాహ్ను ఆరాధిస్తున్నారు, ధర్మము లోనకు ప్రవేశించడం లేదు. అల్లాహ్ అంటున్నారు, ఉదుఖులు ఫిస్సిల్మి కాఫా, మీరు పూర్తిగా ఇస్లాంలో చేరిపోండి. కానీ ఇక్కడ వీరు ధర్మములో లోనికి వెళ్ళట్లేదు, తీరాన్ని నిలబడుతున్నారు. ఫైన్ అసాబతు ఖైరు నిత్మఅన్న బిహి, ఏదైనా మేలు జరిగితే సంతృప్తి చెందుతున్నాడు, ధర్మం చాలా మంచిది అంటున్నాడు. వైన్ అసాబతు ఫిత్నతున్ ఇన్ఖలబు అలా వజ్హి, ఏమైనా నష్టమైతే వెనుతిరిగిపోతున్నాడు. ఖసిర దునియా వల్ ఆఖిరా, ఇటువంటి వారు ఇహములో కూడా నష్టపోతారు, పరములో కూడా నష్టపోతారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర పల్లెటూరు బద్దూలు చాలామంది వచ్చి ఇస్లాం స్వీకరించేవారు. తిరిగి మళ్ళా తమ ఇంటికి వెళ్ళిన తర్వాత వారి పశువులు పిల్లలు కంటే, వర్షాలు పడి పంటలు పండితే, వారికి కూడా సంతానంలో మగపిల్లలు అవుతే ఈ ధర్మం మంచిది అనేవారు. ఒకవేళ అలా కాకుండా వ్యతిరేకమైతే అబ్బే ఈ ధర్మం మాకు అచ్చు రాలేదు అనేవారు. వారి గురించి అల్లాహ్ ఈ ఆయత్ దింపారు, వమినన్ నాసి మై యఅబుదుల్లాహ అలా హర్ఫిన్ ఫైన్ అసాబతు ఖైరున్ నిత్మఅన్న బిహి, మేలు జరిగితే చాలా సంతృప్తి చెందుతారు, ధర్మం మంచిదని. వైన్ అసాబతు ఫిత్నతున్ ఇన్ఖలబు అలా వజ్హి, ఒకవేళ ఏమైనా కీడు కలిగితే ధర్మం నుండి వైదొలగుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వైన్ తతవల్లౌ యస్తబ్దిల్ ఖౌమన్ గైరకుం సుమ్మ లా యకూను అంసాలకుం, ఒకవేళ మీరు ధర్మము నుండి తిరిగిపోతే అల్లాహ్ మీ ప్రదేశంలో వేరే వారిని తీసుకొస్తారు, వారు మీకు మాదిరిగా ఉండరు. వైన్ తతవల్లౌ యస్తబ్దిల్ ఖౌమన్ గైరకుం సుమ్మ లా యకూను అంసాలకుం. 47వ సూరా ముహమ్మద్ 38వ ఆయతలో అల్లాహ్ చెప్తున్నాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మంలో పూర్తిగా చేరండి అని ఎందుకన్నాడు? యూదులు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము శనివారం పాటిస్తాము. యూదులకు ఏ రోజండి ప్రార్థనా దినము? శనివారము. క్రైస్తవులకు ఆదివారము, ముస్లింలకు శుక్రవారము. యూదులు అన్నారు, మేము శనివారం పాటిస్తాము అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, విశ్వసించిన ప్రజలారా మీరు పూర్తిగా ఇస్లాంలో చేరిపోండి. శనివారం హజరత్ మూసా అలైహిస్సలాం వారి ఉమ్మత్ పాటించేవారు. మూసా అలైహిస్సలాం ఎవరు? ఒక ప్రవక్తే కదా. ఆయన పద్ధతిని అల్లాహ్ ఏమన్నాడు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చిన తర్వాత ఆయన పద్ధతిని పాటించడము
వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్, మీరు షైతాన్ యొక్క అడుగుజాడల్లో నడవకండి. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత గత ప్రవక్తల్ని అనుసరించడము షైతాన్ యొక్క అడుగుజాడల్లో నడవటం అని తెలుస్తుంది. రెండవ సూరే బఖరా ఆయత్ నంబర్ 208లో ఇది వచ్చింది. ఐదో సూరే మాయిదా ఆయత్ నంబర్ 54లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను మై యర్తద్ద మిన్కుమ్ అన్ దీని ఫసౌఫ యాతిల్లాహు బిఖౌమ్ యుహిబ్బు వయుహిబ్బూనహు యుహిబ్బూహుం వయుహిబ్బూనహు అదిల్లతిన్ అలల్ ముమినీన అఇజ్జతిన్ అలల్ కాఫిరీన వయుజాహిదూన ఫీ సబీలిల్లాహ్ వలా యఖాఫూన లౌమత లాయిమ్ ذلك فضل الله يؤتي من يشاء والله ذو الفضل العظيم. విశ్వసించిన ప్రజలారా, ఒకవేళ మీరు ధర్మం నుండి వైదొలగండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గెడ్డం పట్టుకోవట్లేదు, బ్రతిమలాడట్లేదు. మీరు ఇస్లాం నుండి వైదొలగదలుచుకుంటే వైదొలగొచ్చు. మై యర్తద్ద మిన్కుమ్ అన్ దీనిహి ఫసౌఫ యాతిల్లాహు బిఖౌమ్, అల్లాహ్ వేరే జాతిని తీసుకొస్తారు. యుహిబ్బూనహు యుహిబ్బూహుం వయుహిబ్బూనహు, వారు అల్లాహ్ను ప్రేమిస్తారు, అటువంటి వారిని తీసుకొస్తారు. అల్లాహ్ కూడా వారిని ప్రేమిస్తారు. అదిల్లతిన్ అలల్ ముమినీన్, విశ్వాసుల పట్ల వారు దయా జాలి ప్రేమతో ప్రవర్తిస్తారు. వఇజ్జతిన్ అలల్ కాఫిరీన్, కాఫిర్లపై ధైర్య సాహసాలతో వారు ఎదిరిస్తారు. వలా యఖాఫూన లౌమత లాయిమ్, నిందించే వారి నిందలకు ఖాతరు చేయరు. ذلك فضل الله يؤتي من يشاء, ఇది అల్లాహ్ యొక్క అనుగ్రహము, ధర్మం అనేది. వల్లాహు ذుల్ ఫజ్లిల్ అజీమ్, అల్లాహ్ పెద్ద అనుగ్రహము గలవాడు. కావున ధర్మము నుండి వైదొలిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నష్టము లేదు. నష్టపోయేది స్వయంగా మేమే. అల్లాహకు ఏమాత్రం నష్టం లేదు. లౌ అన్న అవ్వలకుం వ ఆఖిరకుం వ ఇన్సకుం వ జిన్నకుం కాను అత్కా కల్బి రజులిన్ వాహిద్ మా జాద ఫీ ముల్కి షయ'a, మొదటి మానవుడి నుండి చివరి మానవుడి వరకు, మొదటి జిన్నాతుడి నుండి చివరి జిన్నాతుడి వరకు అందరూ కూడా భయభక్తి గల వారిగా మారిపోయిన అల్లాహ్ యొక్క గౌరవ మర్యాదలు ఏమాత్రం పెరగవు. లౌ అన్న అవ్వలకుం వ ఆఖిరకుం వ ఇన్సకుం వ జిన్నకుం కాను అలా అఫ్జర కల్బి రజులిన్ వాహిద్ మా నకస మిన్ ముల్కి షయ'a, ఒకవేళ మొదటి మానవు నుండి చివరి మానవుడి వరకు, మొదటి జిన్నాతు నుండి చివరి జిన్నాతుల వరకు అందరూ కూడా అవిధేయులుగా మారిపోయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మములో ఏమాత్రము, అల్లాహ్ గౌరవములో ఏమాత్రము తగ్గదు. అల్లాహ్ యొక్క గౌరవము సుస్థిరము. అందుకే ధర్మం కాపాడు, ధర్మాన్ని రక్షించు, రక్షించబడతావు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇహ్ఫజిల్లా యహ్ఫజ్క, ఇహ్ఫజిల్లా తజిదు తుజాక. నువ్వు అల్లాహ్ యొక్క ధర్మాన్ని కాపాడు, నువ్వు కాపాడబడతావు. నువ్వు అల్లాహ్ యొక్క ధర్మాన్ని కాపాడు, అల్లాహ్ నీకు దగ్గరగా ఉంటాడు. అంటే దీని ద్వారా ఏం తెలుస్తుంది? నువ్వు అల్లాహ్ యొక్క ధర్మాన్ని కాపాడకపోతే నువ్వు కూడా సేఫ్గా ఉండలేవు. అందుకే వయక్తులూన నిసా, స్త్రీలను చంపేవాడు, పురుషులను చంపేవాడు, స్త్రీలను విడిచిపెట్టేవాడు ఫిరౌన్ బనీ ఇస్రాయిల్కి బానిసలుగా చేసుకున్నాడు. బనీ ఇస్రాయిల్ యొక్క పుట్టే మగపిల్లల్ని చంపేసేవాడు, ఆడపిల్లల్ని విడిచిపెట్టేసేవాడు. బనీ ఇస్రాయిల్ను వర్గాలుగా చీల్చి వారిలో బలహీనతను కలిగించి వారిపై రాజ్యం ఏలేవాడు. కారణం ఏమిటి? వారు ధర్మము నుండి దూరమయ్యారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై అటువంటి అధికారిని, రాజును తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి ధర్మాన్ని రక్షించు, రక్షించబడతావు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు.
ఇహ్ఫజిల్లా తజిదు అమామక్, తారిఫ్ ఇలల్లాహి ఫి రికా యఅరిఫ్క ఫి షిద్ద. ఇహ్ఫజిల్లా తజిదు అమామక్, నువ్వు అల్లాహ్ యొక్క ధర్మాన్ని రక్షించు, అల్లాహ్ నీకు ఎదురే ఉంటాడు, నీ ముందునే ఉంటాడు, నీ వెనక ఉండడు. తజిదు అమామక్, నిత్యము నీ సహాయం చేస్తూ ఉంటాడు. ఫద్కురుని అద్కురుకుం, నీవు నన్ను తలచుకుంటూ ఉండు, నేను నిన్ను గుర్తించుకుంటాను. నువ్వు నన్ను మరచిపోతే నేను కూడా నిన్ను మరచిపోతాను. ఇన్ అహసంతుం అహసంతుం లిఅన్ఫుసికుం, ఒకవేళ నువ్వు మేలు చేస్తే అది నీ కోసమే నువ్వు మేలు చేస్తున్నావు. వైన్ అసాతుం ఫలహ, నువ్వు కీడు చేస్తే అది నీ కోసమే చేసుకుంటున్నావు. అల్ జజాఉల్ ఇహ్సాని ఇల్లల్ ఇహ్సాన్, మేలుకి ప్రతిఫలము మేలే, గుర్తించుకో. కీడుకి ప్రతిఫలము కీడే, గుర్తించుకో. ఇన్ తన్సురుల్లాహ యన్సురుకుం వ యుసబ్బిత్ అఖ్దామకుం, నువ్వు అల్లాహ్కు సహాయం చేస్తే అల్లాహ్ కూడా నీకు సహాయం చేస్తాడు. నీ పాదాన్ని ధర్మంపై స్థిరముగా ఉంచుతాడు. నువ్వు అల్లాహ్కు సహాయం చేయకపోతే అల్లాహ్ కూడా నీకు సహాయం చేయడు. నీ పాదము ధర్మములో స్థిరముగా ఉండదు. వాదల్లాహు అల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి మిన్కుం, అల్లాహ్ యొక్క వాగ్దానం విశ్వాసులకు, సదాచరణ చేసే వారితో, లయస్తక్లిఫన్నహుం ఫిల్ అర్ద్ కమస్తక్లఫల్ లదీన మిన్ ఖబ్లిహిం, భూమిపై మీకు సామ్రాజ్యాన్ని ఇస్తాడు. ఎవరికి? విశ్వసించి సదాచరణ చేసావో నీకు భూమిపై సామ్రాజ్యం ఇస్తానని అల్లాహ్ అంటున్నాడు. లయస్తక్లిఫన్నహుం ఫిల్ అర్ద్ కమస్తక్లఫల్ లదీన మిన్ ఖబ్లిహిం, మీకు పూర్వం వారికి ఎలాగైతే రాజ్యాధికారం ఇచ్చాడు అలాగే మీకు కూడా రాజ్యాధికారం ఇస్తాను. కానీ నువ్వు గనక విశ్వాసాన్ని విడిచిపెట్టి సదాచరణను విడిచిపెట్టి జీవించావో నీకు బానిస జీవితం అయిపోతుంది, అల్లాహ్ యొక్క లానత్ జీవితం అయిపోతుంది, దైవదూతల లానత్ అవుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అలం యాని లిల్లదీన ఆమను అన్ తఖ్షా ఖులూబుహుం లిజిక్రిల్లాహ్ వమా నజల మినల్ హక్కి వలా యకూను కల్లదీన ఊతుల్ కితాబ మిన్ ఖబ్లు ఫతాల అలైహిముల్ అమదు ఫకసత్ ఖులూబుహుం వకతీరుం మిన్హుం ఫాసికూన్. ఏమీ విశ్వాసికి ఇంకా విశ్వసించే సమయం ఆసన్నమవలేదా అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు సూరే హదీద్లో. అలం యాని లిల్లదీన ఆమను అన్ తఖ్షా ఖులూబుహుం లిజిక్రిల్లాహ్, అల్లాహ్ జిక్రుతో వారి హృదయం భయపడే సమయం ఆసన్నం కాలేదా? వలా తకూను కల్లదీన ఊతుల్ కితాబ మిన్ ఖబ్లు, మీకు ముందు ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చామో వారి మాదిరిగా నీవు కాకు. ఫతాల అలైహిముల్ అమదు, ప్రవక్త వచ్చి చాలా కాలం అయిపోయిన తర్వాత ఫఖసత్ ఖులూబుహుం, వారి హృదయాలు రాతి పడిపోయి గట్టి పడిపోయాయి. అలా మీరు కాకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిక వార్నింగ్ ఇస్తున్నాడు. వారి హృదయాలు ఎలా అయిపోయి? సుమ్మ కసత్ ఖులూబు మిన్ బాది జాలిక ఫహియ కల్ హిజారతి వషద్దు ఖస్వ వఇన్న మినల్ హిజారతి లమా యతఫజ్జరు మిన్హుల్ అన్హార్ వఇన్న మిన్హా లమా యషక్కకు ఫయఖ్రుజు మిన్హుల్ మా వఇన్న మిన్హా లమా యహ్బితు మిన్ ఖష్యతిల్లాహ్ వమల్లాహు బిగాఫిలిన్ అమ్మా తఅమలూన్. వారి హృదయాలు గతములో గ్రంథం ఇచ్చినటువంటి ఆ గ్రంథ ప్రజల హృదయాలు రాతి కంటే గట్టి పడిపోయాయి.
కొన్ని రాళ్ళు అందులో నుంచి నీళ్లు ప్రవహిస్తాయి. కొన్ని రాళ్ళు అకస్మాత్తుగా పగిలి అందులో నుంచి నీళ్లు వస్తాయి. మరికొన్ని రాళ్ళు భయముతో కొండ చర్యల నుంచి కింద పడిపోతాయి. కానీ మానవుడా, నీ దగ్గర గ్రంథం ఉండి కూడా నీ హృదయం ఆ రాయి కంటే గట్టి పడిపోయిందని అల్లాహ్ అంటున్నాడు. కాబట్టి నీ కర్మల నుండి అల్లాహ్ నిర్లక్ష్యంలో లేడు. కావున సోదరులారా, సోదరిమన్లారా, ప్రారంభము మన వైపు నుండి ఉండాలి. ఇహ్ఫజిల్లాహ్, నీవు ధర్మాన్ని రక్షించు ముందు, తర్వాత అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు. కానీ నువ్వేమంటావు? అల్లాహ్ రక్షించట్లేదండి. అల్లాహ్ క్యా భీ దేఖ్తా नहीं है जी अल्लाह, तू कैसा है रे? पहले तेरा मुंह देख ले रे, तू तेरे आमाल देख ले, तुझे तू क्या कहता है रे? तू अल्लाह को जो शिकायत करता, అల్లాహ్ను నిందిస్తావా? నీ ముఖం చూసుకో ఒకసారి. నువ్వు ధర్మాన్ని రక్షించురా, నిన్ను రక్షిస్తాడు అని అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వేమంటున్నావు? అబ్బే అలా కుదరదు, పైన తూ బచా, उसके बाद हम देखेंगे, खाली रहे तो देखेंगे, फुर्सत मिले तो देखते हैं, मौका है तो देखते हैं, పైన तू అన్నా బచా. ఈ తాపత్రయ, ఈ భావన ఈరోజు ముస్లిం సమాజానికి. అల్లాహ్ అంటున్నాడు, అలా కాదు బా, ఇన్ తన్సురుల్లాహ్ యన్సురుకుం, నువ్వు నాకు సహాయం చేయి, నేను నీకు సాయం చేస్తాను. ముందు ఎవరు సాయం చేయాలండి? ఇప్పుడు అడిగితే ఏమంటారు తెలుసా? ముందు ఎవరు సాయం చేయాలి? అల్లాహ్ లేకపోతే మేమా? ఎవరండి? అల్లాహ్. ముందు అల్లాహ్ సాయం చేయాలి. చూసారు, ఇదే భావనలో ఉన్నాం మనం. ముందు పెట్టుబడియా లాభమా చెప్పండి? అబ్బే లాభం అంటున్నారు అందరూ. ముందు లాభం అంట, తర్వాత పెట్టుబడి అంట. ఇది ఎక్కడ పోవాలండి? అందుకే తిరగా మరగా సాయి బనేశారు. ये उल्टा पलटा मुसलमान रे, तिरगा मरगा साई. पहले तू मदद कर अल्लाह, उसके बाद अल्लाह तुझे मदद करता है. इन तंसुरुल्लाह यंसुरुकुम. వీడు ఒక్క నమాజ్ చదివాడంటే అల్లాహ్ అన్నీ ఇచ్చాడు. క్యా భీ नहीं दिया, అల్లాహ్ నమాజ్కు జాకే అయ్యాడు అంటే ఎవరి కోసం చదువుతున్నా నమాజ్? వీడు అల్లాహ్కి ఏమైనా ఉద్ధరించాలనా? నీ కోసం నువ్వు చదువుతున్నావు నమాజు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నమాజు నిన్ను సమాధిలో కాపాడుతుంది, నమాజు నిన్ను ఇహలోకంలో కాపాడుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ వినండి, తహ్తరికూన తహ్తరికూన, మనిషి కాలుతూ ఉంటాడు హత్తా ఇదా సల్లత్ సలాతల్ ఫజ్ర్, ఎంతవరకు కాలుతూ ఉంటాడు? ఫజర్ నమాజ్ సమయం వరకు కాలుతూ ఉంటాడు, ఫజర్ చదువుతాడు, సుమ్మ గస్లతహ, ఆ తర్వాత విముక్తి పొందుతాడు. నమాజ్ ద్వారా విముక్తి దొరికిందా లేదా? లేకపోతే కాలుతూ ఉంటాడు. సుమ్మ తహ్తరికూన, మరలా కాలుతూ ఉంటాడు. హత్తా ఇదా సల్లతు సలాత జుహర్ ఫగసలతహ, కాలుతూ జుహర్ నమాజ్ సమయం వస్తుంది, జుహర్ని మళ్ళా అల్లాహ్ విముక్తిని ప్రసాదిస్తాడు. అంటే మనం ఇహలోకంలో భూలోకంలో వెళ్ళి రకరకాల కార్యకలాపాలు చేస్తూ ఉంటాము, దానికి కారణంగా కాలుతూ ఉంటాము. మన నమాజు మనకి కాపాడుతూ ఉంటుంది. అందుకే ఏవయ్యా మీరు నరకములో ఎందుకు కాలుతున్నారయ్యా అని స్వర్గవాసులు దైవదూతలు అడుగుతారు. మా సలకకుం ఫీ సహర్ ఖాలు లమ్ నకు మినల్ ముసల్లీన్, మేము భూలోకములో నమాజు చదివే వారితో లేము. ఎవరితో ఉన్నామో? జూదమాడే వారితో ఉన్నాం, వ్యభిచరించే వారితో ఉన్నాం, మద్యము తాగే వారితో ఉన్నాం, అక్రమాలు అన్యాయాలు చేసే వారితో ఉన్నాం,
హత్యా నేరాలు చేసే వారితో ఉన్నాము, దొంగతనము చేసే వారితో ఉన్నాము. మేము నమాజ్ చదివే వారితో లేము. కావున నువ్వు నమాజు చదివే వారితో ఉంటే నరకములో కాలవు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ధర్మం మనకిచ్చి మన యొక్క సంరక్షణ గురించి చూశాడే కానీ అల్లాహకు ఏదో దొరుకుతుందని కాదు. అందుకే అల్లాహ్ సూరా నిసాలో అంటున్నాడు 147వ ఆయతలో, మా యఫ్అలుల్లాహు బిఅజాబికుం ఇన్ షకర్తుం వ ఆమంతుం వ కాన అల్లాహు షాకిరన్ అలీమా. మీకు శిక్షించి అల్లాహ్కి ఏమి దొరుకుతుంది? మా యఫ్అలుల్లాహు బిఅజాబికుం, మిమ్మల్ని శిక్షించి అల్లాహ్కి ఏం దొరుకుతుంది? ఇన్ షకర్తుం వ ఆమంతుం, మీరే గనక కృతజ్ఞత వహించి విశ్వాసులుగా జీవిస్తే, నేను విశ్వాసిగా జీవిస్తే నాకు ప్రయోజనం, నేను కృతజ్ఞత వహిస్తే నాకు ప్రయోజనం. అందుకే అల్హమ్దులిల్లాహ్ సుమ్మ అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి? యా అయ్యుహల్లదీన ఆమను కులూ మినత్ తయ్యిబాతి మా రజక్నాకుం వష్కురూ లిల్లాహి ఇన్ కుంతుం ఇయ్యాహు తఅబుదూన్. విశ్వసించిన ప్రజలారా, పవిత్రమైన ఆహారము తినండి, ఆ తర్వాత అల్లాహకు కృతజ్ఞత చెప్పండి. మీరే గనక అల్లాహను మాత్రమే ఆరాధించేవారైతే మంచి ఆహారము తినటము, అల్హమ్దులిల్లాహ్ అనటము, ఇది కూడా ఆరాధన అని అల్లాహ్ అంటున్నాడు. కానీ మనము చెడ్డ ఆహారం తింటున్నాము, అపవిత్రమైన ఆహారం తింటున్నాము. అందుకే అల్లాహకు కృతజ్ఞత కూడా చెప్పటము లేదు. అల్లాహ్ అందుకే మమ్మల్ని శిక్షిస్తున్నాడు, ఇహములో కూడా శిక్షిస్తున్నాడు, పరములో కూడా శిక్షిస్తాడు. అందుకే ఆ శిక్షల నుండి విముక్తిని పొందటం కొరకే ఈ ధర్మం, ఇస్లాంని పాటించు, ధర్మాన్ని రక్షించు, నువ్వు రక్షించబడతావు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఇహ్ఫజిల్లా తజిదు అమామక్ తారిఫ్ ఇలల్లాహి ఫిర్ రికా యారిఫ్క ఫి షిద్ద. ఒక్కసారి ఆలోచించు. సుఖముగా ఉన్నప్పుడు నువ్వు అల్లాహ్ను స్మరించు. దుఃఖములో కష్టాలలో నిన్ను ఆయన ఆదుకుంటాడు. కానీ వీడు సుఖములో మర్చిపోతాడు, దుఃఖములో కష్టములో అల్లా 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 అంటాడు. ఏమైనా అవుతుందా? ఏమీ కాదు. నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నువ్వు సుఖంలో ఉన్నప్పుడు ఏం చేశావు అని అడుగుతాడు ఆయన. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు 5 పూటలు జమాత్తో మస్జిద్లో నమాజ్ చదివితే, అనారోగ్యంలో ఇంట్లో నమాజ్ చదువుకుంటే జమాత్ పుణ్యం దొరుకుతుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చూసారా? అంటే సుఖముగా ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని కృతజ్ఞత చెప్పితే, దుఃఖములో ఉన్నప్పుడు నిన్ను ఆయన ఆదుకుంటాడు. అదే అల్లాహ్ అంటున్నాడు, ఇన్ తన్సురుల్లాహ్ యన్సురుకుం. నీవు అల్లాహ్కు సహాయం చేయి, అల్లాహ్ కూడా నీకు సహాయం చేస్తాడు. ఫద్కురుని అద్కురుకుం. నీవు అల్లాహ్ను స్మరిస్తూ ఉండు, అల్లాహ్ కూడా నిన్ను గుర్తు చేసుకుంటాడు. వమన్ ఆరద అన్ జిక్రి ఫఇన్న లహు మైషతన్ జన్కా వనహ్షురు యౌమల్ ఖియామతి అఅమా ఖాల రబ్బీ లిమ అషర్తని అఅమా వఖద్ కున్తు బసీర్ ఖాల కదాలిక అతత్క ఆయాతునా ఫనసీతహా కదాలికల్ యౌమ తున్సా. ఎవరైతే నా గ్రంథాన్ని, నా ధర్మాన్ని, నా ప్రవక్తను తిరస్కరిస్తాడో వారికి భూలోకములో నేను చాలా కఠినమైన జీవితం చేసేస్తాను. बहुत परेशानियों का जिंदगी है बोलसा. कई को है रे, तू क्या करता है? असल तेरा तरीका क्या है? तू अल्लाह को इनकार कर दिया, रसूल को इनकार कर दिया, आखिरत को इनकार कर दिया, फिर बोल
మహీషతన్ జన్ఫ, భూలోకపు జీవితం వారికి చాలా టైట్, కుదింపు అయిపోతుంది. అప్పుల జీవితము, రోగాల జీవితము, బాధలు, కష్టాలు, ఇబ్బందులు. అల్లాను నమ్ముకున్నప్పటికీ ఏంటి నా జీవితము అంటే, నువ్వు కేవలం అల్లాను నమ్మటములో ఆధార్ కార్డులో నువ్వు ముస్లిం, ఓటర్ కార్డులో ముస్లిం, మిగతా వాటిలో ముస్లిం కాదు. అందుకే నీ జీవితం అంతా కూడా కుదింపు. ఎవరైనా ఇస్తారా బా దేవా దిలావా అని జీవితం నీ జీవితం అయిపోద్ది అంతే. అల్లా ఏమంటున్నారు, వలౌ అన్నహుం ఆమను వత్తఖు లఫతనా బరకాతిస్ సమావాతి వల్ అర్ద్. ఒకవేళ నీవు గనుక విశ్వసించి భయభక్తి పరుడుగా జీవిస్తే శుభముల ఆకాశపు ద్వారాలు, ఆకాశపు శుభాలతో కూడిన ద్వారా जमा ولو أنهم آمنوا واتقوا لفتحنا بركات السماوات والأرض. ఒకవేళ మీరు కనుక విశ్వాసులే అయితే, భయభక్తితో జీవిస్తే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాలతో కూడి ఉన్న ఆకాశపు ద్వారాలు, భూమి యొక్క ద్వారాలు తెరుస్తాను అని అల్లాహ్ అంటున్నాడు. జమీన్ आसमान के बरकत के दरवाजे अल्लाह खोलने का वादा कर रहा है. शर्त क्या है? ईमान और तक़वा. విశ్వాసంతో పాటు భయభక్తి కలిగి ఉంటే ఇది అల్లాహ్ యొక్క షరతు. అందుకే అల్లాహ్ ఏమన్నారు, వలా తహిను వలా తహజను వఅంతుమ్ తఅలౌన ఇన్ కుంతుమ్ ముమినీన్. మీరు భయపడకండి, బెంగ పెట్టుకోకండి, మీదే విజయం, మీరే కనుక విశ్వాసులైతే. నువ్వు అల్లాహ్ నిందించడం కాదు, నిన్ను నీవు నిందించుకో. तारीफ अल्लाह से देगा यानी तो विशुद्ध अल्लाह सुब्हानहु व तआला को सुबहान తెలుసుకో. అల్లాహ్ యొక్క కష్టంలో గుర్తించుకోవాలి. فمن وجد خيرا فليحمد الله ومن وجد غير ذلك فلا يلومن إلا نفسه. నీకేమైనా మేలు కలిగితే అల్హమ్దులిల్లాహ్. فمن وجد خيرا فليحمد الله ومن وجد غير ذلك. నీకేమైనా కీడు కలిగితే నువ్వు అల్లాహ్ను నిందించవద్దు. ولا يلومن إلا نفسه. నిన్ను నీవు నిందించుకో. గొప్ప ప్రవక్త హజరత్ యూనుస్ అలైహిస్సలాం చేప పొట్టలో బంధించబడ్డారు. क्या अल्लाह ऐसा कराया, मुझे मछली के पेट में बंद कर दिया, उनको आराम से रखा बेटे सबको नहीं बोले. ఇలా అనలేదు. ఏమన్నారు యూనుస్ అలైహిస్సలాం, అల్లాహ్ ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. అల్లాహ్ నీవు తప్ప మరొక ఆరాధన నాకు లేదు, నీవు పరిశుద్ధుడు, ఏ లోపము నీలో లేదు, లోపాలన్నీ నాలోనే ఉన్నాయి అని యూనుస్ మొరపెట్టాడు. ఫలౌలా అన్నహు కాన మినల్ ముసబ్బిహీన్ లలబిస ఫీ బత్ని ఇలా యౌమి యబాసూన్. ఒకవేళ యూనుస్ కనుక అల్లాహ్ యొక్క తస్బీహ్ చేయకపోతే ఖయామత్ వరకు చేప పొట్టలోనే ఆయన్ని అల్లాహ్ బంధించేవాడు. కానీ యూనుస్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క తస్బీహ్ చేశారు.
అల్లా యొక్క పవిత్రత చాటారు. లోపరహితుడు అని అల్లాను అన్నారు. సమస్త లోపాలకు కారకుణ్ణి నేను అని ఒప్పుకున్నాడు. చూసారా, ఈరోజు మనము మన యొక్క వ్యవహారము ఎలాగుందంటే, కేవలం పేరు పెట్టుకొని మేము ముస్లింగా ఉంటే అల్లా అన్ని వనరులు తీసుకొచ్చి మా ముందు పెట్టియాలి అంటారు. ఇలా కుదరదు సోదరా. సహాబా వారి జీవితాల్లో పొట్టకి రాయి కట్టుకొని జీవించినప్పటికీ అల్లాను కించొత్తు మాట కూడా అనలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తాయిఫ్లో రాళ్లతో కొట్టి 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 రక్తసిక్తము చేశారు. ఆయన దేహమంతా ఏమన్నారు? అల్లా, నువ్వు నాతో కోపంగా ఉండకపోతే చాలును అన్నారు. చూసారా? కానీ మనము కించిత్తు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విధేయతలో లేము. కానీ అల్లాహ్ అన్నీ మనకు ఇవ్వాలి అని అనుకుంటున్నాం. ఇలా ఎప్పటికీ జరగదు. ఎప్పుడైతే మనము విశ్వాసాలతో పాటు భయభక్తి గల జీవితాన్ని గడుపుతామో ఇన్షాల్లా అల్లాహ్ తప్పనిసరిగా శుభాల ద్వారాలు తెరుస్తాడు. అల్లాహ్ తప్పనిసరిగా భూమిపై సామ్రాజ్యాధికారం ఇస్తాడు అని అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు. చూడండి, మేము అడవిలో, ఎడారిలో, లోయలో ఉండట్లేదు, పట్టణములో ఉంటున్నాము, జనవాసములో ఉంటున్నాము. కానీ మనకు తినటానికి తిండి దొరకటం లేదు. ఎడారిలో, లోయలో ఉన్నటువంటి హాజరా అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అద్భుతమైన నీళ్ళు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కారణం ఏమిటి? వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజా వయర్జుఖు మిన్ హైసు లా యహ్తసిబ్ వమన్ యతవక్కల్ అలల్లాహి ఫహువ హస్బుహు. ఎవరైతే అల్లాహ్ పట్ల భయభక్తి కలిగి జీవిస్తారో అల్లాహ్ వారికి బయటపడే మార్గం తీస్తాడు. అటువంటి చోట నుండి ఉపాధినిస్తాడు. వారు ఊహించనైనా ఊహించలేరు అని అల్లాహ్ అంటున్నాడు. తల్లి హాజరా ఏమనింది? అల్లాహ్ నాకు చాలును, మీరు వెళ్ళండి అని ఇబ్రాహీం అలైహిస్సలాంకి అనింది. అదే మాట ఈరోజు తల్లులు, మనల్ని కనిన తల్లులు, మనల్ని పోషించిన తల్లులు అదే మాట ఈరోజు అంటే అల్లాహ్ కూడా మా హాజరాకి ఇచ్చిన మాదిరిగా ఉపాధినిస్తాడు. వారి బిడ్డలకు, వారి భర్తలకు అల్లాహ్ అటువంటి ఉపాధినిస్తాడు. వారు ఊహించనైనా ఊహించలేరు. కానీ నేటి తల్లులు బిడ్డలకు సంస్కరణ నేర్పించట్లేదు, భర్తలకు విధేయత చూపించడం లేదు. పర్యావసనముగా ఏం జరుగుతుంది? బిడ్డలు కూడా వారికి శిక్ష అయిపోతున్నారు, భర్తలు కూడా వారికి శిక్ష అయిపోతున్నారు. విధేయతలో, అల్లాహ్ యొక్క ధర్మ ఆచరణలో లాభమే ఉంది కానీ నష్టం ఎక్కడ కూడా లేదు. ఎవరైనా నష్టపోయారా? ధర్మాన్ని ఆచరించి ఎవరైనా నష్టపోయారా? చరిత్రలో చూపించండి. ధర్మాన్ని ఆచరించి ఎవరు నష్టపోలేదు. ధర్మం నుండి దూరమైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తాతారీల్ లాంటి వారిని తీసుకొచ్చి వారిపై శిక్షగా కురిపించాడు. ఆ తాతారీలు ఇష్టం వచ్చినట్టు రక్తపాతం చేశారు. సవాల గుట్టలైపోయి ముస్లింలవి స్త్రీల యొక్క మానభంగాలు చేశారు. కారణము ధర్మము నుండి వైదొలగారు, ధర్మము నుండి దూరమయ్యారు. ఆ రకమైన పరిణామము చూడవలసి వచ్చింది వారి కళ్ళతో. కావున ధర్మాన్ని రక్షిస్తే మేము రక్షించబడతామనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పింది అక్షరాలు నిజము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అందుకే అంటున్నాడు, అనీబు ఇలల్లాహ్, అల్లాహ్ వైపు పరిగెడుతూ రండి, అల్లాహ్ వైపు తిరగండి. ఇన్నీ లకుమ్ మిన్హు నదీరుమ్ ముబీన్, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించడానికి వచ్చాను.
మీరు అల్లాహ్ వైపు మరలపోతే ఇహములో కూడా పరాభవానికి గురి అవుతారు, పరములో కూడా నరకానికి గురి అవుతారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా. విశ్వసించి సదాచరణ చేస్తే మీ కొరకు జన్నతుల్ ఫిర్దౌస్ ఉంది, జన్నతుల్ ఫిర్దౌస్ ఉంది. లా యబ్గూన అన్హా యువలా, అందులో నుంచి మీరు ఏ రోజు కూడా తొలగించబడరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు సహాబాపై కురిశాయి. వారు సమస్తము త్యాగం చేసి ధర్మం కొరకు ఇల్లు, వాకిలి, వ్యాపారము, పొలాలు, తమ సంతానము, భార్య, పిల్లలు అన్ని త్యాగం చేసి హిజ్రత్ చేశారు, వలస చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని అలాగే విడిచిపెట్టేశాడా? ఏం చేశాడు? పూర్తి అరబ్ సామ్రాజ్యం ఆయన చేతిలో ఇచ్చేసాడు, వారి చేతిలో. తర్వాత రోమన్ సామ్రాజ్యం వారి చేతిలో పెట్టేశాడు, పర్షియన్ సామ్రాజ్యం వారి చేతిలో పెట్టేశాడు, భూ ప్రపంచమంతా కూడా వారి చేతిలో పెట్టేశాడు. అదే కాలంలో భారతదేశంలో కూడా ముస్లిం సామ్రాజ్యం అనేది ప్రారంభమయ్యింది. భూలోకమంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి చేతుల్లో పెట్టేశాడు. కానీ ఎప్పుడైతే వారు ధర్మం నుండి దూరమయ్యారో వారికి మళ్ళా బానిసల జీవితం ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ యొక్క శాపం కురుస్తుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా దీనికి బాధ్యులమే. ఆయన, ఈయన, నువ్వు, నేను కాదు, అందరూ దీనికి బాధ్యులమే. అద్భుతమైన గ్రంథం ఇప్పుడు లేదా? అప్పుడు ఉన్న గ్రంథం ఇప్పుడు కూడా ఉంది. అప్పుడున్న ఖురాన్ ఇప్పుడు ఉంది. అప్పుడున్న హదీసులు ఇప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడున్న మస్జిదులు ఇప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు కూడా ఉంది. కానీ వారు గొప్ప గౌరవాన్ని పొందారు, మేము పరాభవం గురి అవుతున్నాము. కారణము ధర్మం నుండి దూరం అవటమే. కొడుకు అంటాడు, నాన్నగారు ఇంకా చాలా వయసు ఉంది. భార్య అంటాది, ఇస్లాంని పాటిస్తే అడుక్కొని తినాలి. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. ఈరోజు నీకు గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల విశ్వాసం ఉంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియంకి ఎలాగైతే ఆహారం ఇచ్చాడో, కాలము కాని కాలములో ఆహారం ఇచ్చాడో, ఈ రోజు కూడా అల్లాహ్ ఇవ్వగలడు. ఎడారిలో జంజం లాంటి నీళ్లు ఎలాగైతే హాజిరాకి ఇచ్చాడో అల్లాహ్ ఈ రోజు కూడా ఇవ్వగలడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల యొక్క జీవితాల్లో ఎలాగైతే శుభాలు కురిపించాడో ఈ రోజు కూడా కురిపించగలడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత అబూబకర్ సిద్దీక్, ఉమర్ ఫారూక్, ఉస్మాన్ గని కాలంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కారుణ్యాన్ని భూలోకంలో ఎలా కురిపించాడో ఈ రోజు కూడా అల్లాహ్ కురిపించగలడు. ఆనాడు ఆ అల్లాహ్ ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే అల్లాహ్ ఉన్నాడు. ఆనాడు అదే ఖురాన్ ఉంది, నేడు కూడా అదే ఖురాన్ ఉంది. ఆనాడు అదే ప్రవక్త యొక్క పద్ధతి ఉంది, నేడు కూడా అదే ప్రవక్త పద్ధతి ఉంది. కానీ వారిలో మనలో వ్యత్యాసం ఏమిటి? విశ్వాసం. ఇస్తే అల్లాహ్ మంచోడు, లేకపోతే వద్దు అల్లాహ్. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథంలో వాగ్దానం చేస్తున్నాడు, మీరు విశ్వాసులైతే మీకు ఇహములో పరములో ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాను. అందుకే అల్లాహ్ మనకు అడగటం కూడా నేర్పించాడు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు ఫిల్ ఆఖిరతి హసనతు వకినా అదాబన్నార్. అల్లాహ్ మాకు ఇహము కూడా మంచిదివు, పరము కూడా మంచిదివు, నరకాగ్ని నుండి కాపాడు. అల్లాహ్ ఎక్కడైనా ఇహము అడగొద్దు అన్నాడా? అల్లాహ్ స్వయంగా నేర్పిస్తున్నాడు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసన. అల్లాహ్ నాకు ఇహలోకం మేలైనదివు, పరలోకం మేలైనదివు. నువ్వు అడిగితే కదా. నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు
ఏ మాటలు వింటావు? ప్రపంచం గురించి వింటావు. నువ్వు ఏం చూస్తూ ఉంటావు? ప్రపంచము. ఏం వింటూ ఉంటావు? ప్రపంచము. అందుకే నీకు ప్రపంచం అంటే గొప్ప, ప్రపంచం అంటే గొప్ప. ప్రేమ అనేది మనసులో నాటుకుపోయింది. పరము అంటే ఏమీ లేదు. కల్లా బల్ తుహిబ్బూనల్ ఆజిర వ తజరునల్ ఆఖిర. అట్లు కాదు, వీడు తొందరగా దొరికే లాభం వెనుక వెళ్తున్నాడు. వ తజరునల్ ఆఖిర, ఆలస్యంగా దొరికేదాన్ని విడిచిపెడుతున్నాడు. పరలోకము ఆలస్యంగా దొరుకుతుంది, ఇహలోకము తొందరగా దొరుకుతుంది. ఈరోజు పెట్టుబడి రేపు లాభం రావాలి, ఈరోజు నమాజు రేపు లాభం రావాలి. తొందరపాటు మానవుడికి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు? లా యగుర్రన్నక తకల్లుమల్ లదీన కఫరు ఫిల్ బిలాద్ మతాఉన్ ఖలీల్ సుమ్మ మఅవాహుం జహన్నమ్. భూమిపై విలాస జీవితమైన జీవితాన్ని గడిపే కాఫిర్ల కాసి నువ్వు దీర్ఘ దృష్టితో చూడవద్దు. అది 2 రోజుల ముచ్చట మాత్రమే. చివరికి వారు నరకంలో వెళ్తారు. అందుకే హజరత్ అలీ రజియల్లాహు అన్హు ఏమన్నారు? ఇర్తఅల దునియా ముద్బిరతు వర్తఅల్ ఆఖిరా ముక్బిలతు. దునియా వీపు తిప్పుకొని పారిపోతూ ఉంటుంది. దాని వెనుక నువ్వు పరుగులు తీస్తే అది నీకు దొరకదు, ఎవరికి దొరకలేదు ఈ లోకంలో. కానీ ఆఖిరత్, పరలోకము నీ వెనక పరిగెట్టుకుంటూ వస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? దునియా అని పరిగెడుతున్నావు, అది నీకు దొరకదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉదాహరణ ఇచ్చాడు సూర నూర్లో. వల్లదీన కఫరు అమాలహుం కసరాబిన్ బికియతిన్ యహ్సబు జమాను మా హత్తా ఇదా జా లం యజిదు షై'a వవజదల్లాహు ఇందహు ఫవఫా హిసాబు వల్లాహు సరీఉల్ హిసాబ్. కాఫిర్లు ఈ భూలోకం వెనుక పరుగులు తీస్తున్నారు. దాని ఉదాహరణ ఎండమావులు లాంటివి. ఎండమావులతో సరా, ఎడారిలో ఎండమావులు కనిపిస్తూ ఉంటాయి, కానీ అది నీళ్ల మాదిరిగా కనిపిస్తుంది. ఆ ఎండమావిని కాఫిర్ నీళ్ళు అనుకుంటున్నాడు. ఈ భూలోకపు సంపాదనను కాఫిర్ నీళ్ళు అనుకుంటున్నాడు, అది ఎండమావి. దప్పికతో పరుగులు తీస్తున్నాడు దాహం తీర్చుకోవడానికి. పరిగెట్టి దాహం పెరిగి అక్కడ నీళ్ళేవి కనిపించలేదు. లం యజిదు షై'a. చివరికి ఆ దప్పికతోనే చనిపోతున్నాడు. ఈ భూలోకంలో ఎవరైతే ప్రపంచం వెనుక పరుగులు తీస్తున్నారో, ప్రత్యేకంగా కాఫీల గురించి అల్లా అంటున్నాడు, వారి యొక్క దప్పిక, భూలోకం సంపాదించాలనే దప్పిక ఎప్పటికి కూడా తీరదు. ఎండమావి వెనుక వారు పరుగులు తీస్తున్నారు. కాబట్టి పరలోకం అటువంటి మోసపూరితమైనది ఎండమావి కాదు, అది నిజమైనటువంటి నీటి చేను, నీటి చెరువు, నీటి కొలను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మోసపోకండి, అందుకే అల్లాహ్ అంటున్నాడు ఫఅన్నా యూఫకూన్. మీరు ఎటు మోసపోతున్నారు? ఎటు వెళ్తున్నారు? రండి పరలోకం వైపు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలుస్తున్నాడు. వసారిఊ ఇలా మగ్ఫిరతిన్ మిన్ రబ్బికుమ్ వ జన్నతిన్ అర్దుహా కఅర్దిస్ సమాయి వల్ అర్ద్ ఉఇద్దత్ లిల్ ముత్తఖీన్. పరిగెడుతూ రండి. వసారిఊ ఇలా మగ్ఫిరతిన్ మిన్ రబ్బికుమ్, మీ ప్రభు యొక్క క్షమాభిక్ష వైపు, మరియు జన్నత్ వైపు, స్వర్గం వైపు. దాని విశాలము భూమి ఆకాశాలంతటిది. జన్నత్ యొక్క విశాలము భూమి ఆకాశాలు. ఈ రోడ్డు విశాలము 75 అడుగులు, 75 ఫీట్ విశాలము. వెడల్పు, పొడవు ఎంత ఉంటుందో అలాగే జన్నత్ కూడా కేవలం వెడల్పు భూమి ఆకాశాలంతటిది అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దాని పొడవు ఎంత ఉంటుందో అల్లాహ్కి తెలుసు. ఆ జన్నత్ వైపు అల్లాహ్ పిలుస్తున్నాడు. వల్లాహు యదూ ఇలా దారిస్ సలాం.
దారుస్సలాం అంటే జన్నత్, శాంతి నిలయం. ఉదుఖులుహా బిసలామిన్ ఆమినీన్, నీవు శాంతిపూర్వకంగా ఈ శాంతి నిలయంలో ప్రవేశించు. భూలోకములో శాంతి అనే మార్గములో నడిస్తే శాంతియుతముగా శాంతి నిలయంలో నీకు ప్రవేశం దొరుకుతుందని అల్లాహ్ అంటున్నాడు. కావున ఇస్లాం అనేది మానవులకు శాపం కాదు. ఇస్లాం అనేది మానవులకు కారుణ్యము, రహ్మత్, నాకే జహమత్. కానీ ఇస్లాం అంటే ఒక శాపములాగా నేడు ఒక ముస్లిమే భావిస్తున్నాడు. ముఖము దాచుకుంటున్నాడు, నమాజుకు పిలుస్తాడని, ధర్మం చెబుతాడని ముఖం దాచుకుంటున్నాడు. నువ్వు ఎవరితో ముఖం దాచుకుంటున్నావు? అల్లా మరియు ప్రవక్తతో ముఖం దాచుకుంటున్నావు, జన్నత్తో ముఖం దాచుకుంటున్నావు. కావున నేడు సిగ్గుతో కుమిలిపోవాలి. ఒక ముస్లిం కూడా ఇస్లాంని ప్రేమించడం లేదు అంటే సిగ్గుతో కుమిలిపోవాలి. కొంతమంది నవ ముస్లింలను తీసుకొని ఇంటింటికి నమాజ్ పిలుద్దామని చెప్పి వెళ్తే, గురువుగారు వీళ్ళకి నమాజ్ రమ్మని చెప్పాలా, వీళ్ళకి తెలీదా అని అంటున్నావు. కర్మ ఏం చేస్తాం, అలా అయిపోయింది బతుకు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అజా ఇవ్వమని మౌజన్కి చెప్పి, ఇఖామత్ ఇవ్వని మౌజన్కి చెప్పి, నా ప్లేస్లో ఇమామత్లో ఎవరిని నిలబెట్టి నేను వీధి తిరిగి నమాజులకు రాని ఇళ్లను తగలబెట్టేద్దాం అనుకున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ అందులో వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, పిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు అని విడిచిపెట్టాను. లేకపోతే కాల్ చేసేవాడిని. ఎంతమంది అండి ఈరోజు అజా విని తర్వాత నమాజ్ వస్తున్నారు అంటే వారిలో ఉన్నటువంటి భావన ఏమిటంటే పరలోకము ఉందో లేదో, ఉంది అనే భావన లేదు, ఉందో లేదో. ఒకటి సామెత చెప్పాడండి, గాడిద గట్టి కేక వేస్తుందంట, అల్లా అంటాడంట. అనిన తర్వాత ఐకీ నైకి అంటారు. ఉన్నాడో లేడో. ఆ విశ్వాసం పనికిరాదు. ఉన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే అల్లాహ్ ఏమన్నాడు సూరా ఖియామాలో, ఫలా సద్దక వలా సల్లా, మరణానంతర జీవితాన్ని మీరు నమ్మలేదు కాబట్టి నమాజ్ కూడా చదవరు. నమాజ్ ఎందుకు చదవట్లేదు అల్లాహ్ అంటున్నాడు, మరణించిన తర్వాత జీవితం లేదు అని అనుకుంటున్నాడు. అందుకే నమాజ్ రాడు. నువ్వు కాదు, ఎంతమంది చెప్పినా వాడు రాడు. ఎందుకు రాడు? మరణానంతర జీవితం లేదు అని వాడు తిరస్కరించాడు. ఫలా సద్దక వలా సల్లా సుమ్మ జహబ ఇలా అహ్లీ యతమత్తా, అజా అవుతుంటే వీపు తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఔలా లక ఫఔలా సుమ్మ ఔలా లక ఫఔలా. విచారకరము, ఇటువంటి వారిపై విచారకరము, సూచనీయము, కడు సూచనీయము అని అల్లాహ్ అంటున్నాడు. అయహ్సబుల్ ఇన్సాను అన్ యుతరక సుదా. ఏమి మానవుణ్ణి మేము ఇంటే విడిచిపెట్టేస్తాం అనుకుంటున్నారా? చాలామంది అనుకుంటున్నారు ఇట్టే విడిచిపెట్టేస్తాడంటే అల్లాహ్ పట్టించుకోడు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. వేసవి కాలం వస్తుందని ఒక కుండ కొన్నావు, కొనిన తర్వాత బస్సులో ఎక్కావు, ఇట్టే విడిచిపెట్టేస్తావా? 50 రూపాయల కుండకి గట్టిగా పట్టుకొని నువ్వుంటే నీకోసము ఇంత విశ్వాన్ని సృష్టించిన అల్లాహ్ నిన్ను విడిచిపెట్టేస్తాడా? ఎంత మాత్రం విడిచిపెట్టాడు. ఈ విశ్వము పుట్టించడానికి రహస్యం ఉంది. ఆ రహస్యమే నరకము, స్వర్గము అల్లాహ్ సృష్టించాడు. అల్లదీనా యద్కురునల్లాహ కియామన్ వ ఖూదన్ వ అలా జునూబిహిం వ యతఫక్కరూన ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ద్ రబ్బనా మా ఖలక్త హాదా బాతిలా సుబ్హానక ఫకినా అదాబన్నార్. బుద్ధిగలవాడు, విజ్ఞులు ఎవరు? నిలబడి, కూర్చొని, పరుండి అన్ని స్థితులలో సృష్టిని పరిశీలిస్తూ ఉంటారు. మరియు అంటారు, ఓ మా ప్రభు,
ఇంత మహావిశ్వాన్ని నీవు వ్యర్థంగా పుట్టించలేదు. మా ఖలక్త హాదా బాతిలా, సుబ్హానక, నీవు పరిశుద్ధుడవు. ఫకినా అదాబన్నార్, నన్ను నరకాగ్ని నుండి కాపాడు. ఇది సృష్టి యొక్క రహస్యం. సృష్టి వెనక ఉన్నటువంటి రహస్యము మానవుడు నరకం నుండి విముక్తిని పొంది స్వర్గాన్ని పొందుతాడని. కానీ ఈ సృష్టిని పరిశీలించలేదు. ఎందుకు పరిశీలించలేదు? అల్లా అంటున్నాడు, వలకద్ జరానా లి జహన్నమ కతీరన్ మినల్ జిన్ని వల్ ఇన్స్ లహుం ఖులూబున్ లా యఫ్కహూన బిహా వలహుం ఆయునున్ లా యుబ్సిరూన బిహా వలహుం ఆజానున్ లా యస్మఊన బిహా ఉలాయిక కల్ అన్ఆమ్. అల్లాహు అక్బర్. నేను మానవులను, జిన్నాతులను ఎక్కువ శాతం నరకములో నింపుతాను. ఇదేంటి? ఎందుకండి? వారికి నేను హృదయం ఇచ్చాను. ఈ హృదయం ద్వారా ఎప్పుడు కూడా పరిశీలించలేదు, గమనించలేదు. కళ్ళిచ్చాను, ఈ కళ్ళతో ఎప్పుడు పరిశీలించలేదు, చూడలేదు. చెవులిచ్చాను, చెవులతో ఎప్పుడు వినలేదు. కానీ వాడు పశువుల మాదిరిగా బ్రతికాడు. బల్హుం అదల్, పశువు కంటే హీనమైపోయాడు. ఉలాయిక హుముల్ గాఫిలూన్, వీరే నిర్లక్ష్యమైన జీవితం గడిపారు. దేంట్లో? సృష్టి పట్ల నిర్లక్ష్యం జీవితము. దేంట్లో లక్ష్యం ఉంది? మేరా బేటా, మేరా బ్యాంక్ బ్యాలెన్స్, మేరీ జమీన్, మేరా ఘర్, మేరీ దుకాన్, మేరా నౌకరీ, మేరా మేరా, ఇందులో బాగా లక్ష్యం ఉంది వాడికి. దేంట్లో నిర్లక్ష్యం ఉంది? పరలోకం, ఆఖిరత్, అల్లాహ్ యొక్క సృష్టి. ఈ విశ్వం పట్ల, ఇంత మహావిశ్వం వల్ల వ్యర్థంగా పుట్టించాడా? నిర్లక్ష్య జీవితం గడిపేవాడికి పశువు అన్నాడు. పశువు కంటే హీనం అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎందుకు? పశువులైనా అల్లాహను స్తుతిస్తాయి, పవిత్రతను చాటుతాయి. తుసబ్బిహు లహు సమావాతు సబ్ఉ వల్ అర్దు వ మన్ ఫీహిన్న వ ఇన్ మిన్ షైఇన్ ఇల్లా యుసబ్బిహు బిహమ్దిహి వలాకిన్ లా తఫ్కహూన తస్బీహహుం. సప్త ఆకాశాలు, సప్త భూములలో ఉన్నవి అన్నీ కూడా అల్లాహ్ యొక్క తస్బీహ్ చేస్తూ ఉంటాయి. సప్త ఆకాశాలు, సప్త భూములలో ఉన్నవన్నీ కూడా అల్లాహ్ యొక్క తస్బీహ్ చేస్తూ ఉంటాయి. తస్బీహ్ చేయనిది అంటూ, తహ్మీద్ చేయనిది అంటూ ఈ విశ్వంలో ఏదీ లేదు. కానీ దాన్ని మీరు అర్థం చేసుకోలేరు అని అల్లాహ్ అంటున్నారు. కాబట్టి పశువులు కూడా అల్లాహ్ యొక్క తస్బీహ్ చేస్తాయి. కానీ వీడు పశువు కంటే హీనమైపోయాడు. తెల్లవారి లెగుస్తాడు 11కి, రాత్రి పడుకుంటాడు 2కి. మౌలిసాబ్ అల్లాహ్ అన్నారు కదా, స్వర్గవాసులు రాత్రులు తక్కువ పడుకుంటారని. కాను ఖలీలం మినల్ లైలి మా యహజమూన్, స్వర్గవాసులు రాత్రులు తక్కువ పడుకుంటారు. తక్కువ పడుకొని ఏం చేస్తారు? చాటింగా, యూట్యూబ్లా, ఫేస్బుక్లా, సినిమాలా, డ్రామాలా. ఖలీలం మినల్ లైలి మా యహజమూన్, రాత్రులు తక్కువ పడుకుంటారు. వబిల్ అస్హారి యస్తగ్ఫిరూన్, సహరీ సమయంలో తౌబా చేస్తారు, పశ్చాత్తాపం వేడుకుంటూ ఉంటారు. రాత్రులు భయపడి అల్లాహ్ సన్నిధిలో నిలబడతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అర్థం చేసుకునే భాగ్యం ఇవ్వాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, రాత్రులు ఎవరైతే నిలబడతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సన్నిధిలో వారి గురించి అల్లాహ్ అంటున్నాడు, అకీమిస్ సలాత లిదులుకి షమ్సి ఇలా గసకిల్ లైల్ వ ఖుర్ఆనల్ ఫజ్ర్ ఇన్న ఖుర్ఆనల్ ఫజ్ర్ కాన మషూదా వ మినల్ లైలి ఫతహజ్జద్ బిహి నాఫిలతన్ లక అసా అన్ యబ్అసక రబ్బుక మఖామం మహ్మూదా. రాత్రి నిలబడే ప్రవక్తకు మఖామె మహమూద్ ఇస్తానన్నాడు. రాత్రి నిలబడి అల్లాహ్ యొక్క దాసులకు కూడా గొప్ప గౌరవం ఇస్తానంటున్నాడు.
ఉమ్మతిని కాపాడుగాక, ధర్మ అవగాహన కలిగే భాగ్యం ప్రసాదించుగాక, అల్లా ధర్మం పట్ల ఆసక్తి చూపించే భాగ్యం ప్రసాదించల్లా, అల్లా నీ ధర్మ సహాయం చేసే భాగ్యం ప్రసాదించల్లా, నీ ధర్మాన్ని రక్షించే భాగ్యం ప్రసాదించల్లా, అల్లా నీ ధ్యానం చేసే వారిలో మమ్మల్ని చేర్చల్లా, నిర్లక్ష్య జీవితం నుండి మమ్మల్ని కాపాడల్లా, బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు, మా మరణ ఘడియల్లో మా నోటి నుండి కెలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ చదివే భాగ్యం ప్రసాదించు. అల్లా అద్భుతమైన ధర్మము ఇస్లాం అనే ధర్మము నీవు మాకిచ్చావు, దీనిని ప్రేమించే భాగ్యం మాకు ప్రసాదించల్లా, దీనిని గుర్తించే భాగ్యం మాకు ప్రసాదించల్లా. అల్లా మా సంతానం మా కళ్ళకు చల్లదనం చేయల్లా, మా ధనము ఎవరి లోకాల్లో ఉపయోగపడేదిగా చేయల్లా, మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించల్లా, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించల్లా. అల్లా మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించల్లా, వారిని కరుణించల్లా, వారి సమాశిక్షల నుంచి వారిని కాపాడల్లా, మమ్మల్ని కూడా సమాశిక్షల నుంచి రక్షించల్లా. రేపు తీర్పు దినం నాడు, తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపల్లా, మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించల్లా, పులుసు రాతని వంతెనపై సులభతరంగా దాటించల్లా, నీ అర్ష నీడలో మాకు స్థలం ప్రసాదించల్లా, మేము మా కుటుంబ సభ్యులతో జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించల్లా. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి మఖాం మహమూద్ వసంగల్లా, ఆయన సిఫారసు మాకు వసంగల్లా, ఆయన చేతులారా జామె కౌసర్ ప్రసాదించల్లా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వ ఫిల్ ఆఖిరతి హసనతు వ కినా అదాబన్ నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. అస్సలాము అలైకుం.